ఒకరు కాదు ఇద్దరు కాదు 116 మంది మరణానికి కారణమయ్యాడు భోలే బాబా. అందుకే హాత్రస్ లో అతని అరెస్ట్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మైన్పురిలోని ఆయన ఆశ్రమానికి చేరుకున్నారు పోలీసులు. ఆశ్రమాన్ని పూర్తిగా రౌండ్ అప్ చేశాయి పోలీస్ బలగాలు. హాత్రస్ ఘటనపై మోదీ ఉన్నత స్థాయి సమీక్షకి ఆదేశాలు జారీ చేశారు. పోలీసు అధికారులతో ఆయన ఒక సమావేశం కూడా నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి 24 గంటల్లోగా రిపోర్ట్ ఇవ్వాలి అంటూ ప్రధాని వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరి కాసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. నిన్న ఈ దారుణమైన ఘటన జరిగిన స్థలాన్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తూ ఉన్నాము. సువిశాలమైన ఆ ప్రాంగణంలో, ఆ మైదానంలోనే నిన్న ఆధ్యాత్మిక కార్యక్రమం సత్సంగం జరిగింది. కానీ అనూహ్యంగా జరిగిన తొక్కిసలాట 116 మంది ప్రాణాలు బలిగొంది అంటే ఇంత దారుణమైన ఘటనగా దీని గురించి మనం చెప్పుకోవచ్చు. కనీసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించలేదు అన్న విషయం దీన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంతమంది భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటారు అంటే ఏ స్థాయిలో అక్కడ భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి జాగ్రత్త చర్యలు ఏమీ తీసుకోని కారణంగానే సడన్ గా అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. 107 మహిళలు అలాగే చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఇది. పోలీసులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రధాని మోదీ నేరుగా ఉన్నతాధికారులతో మాట్లాడి అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి 24 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు భోలే బాబా ఎవరైతే ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత కనిపించకుండా పోయాడో, బాధ్యత కూడా వహించట్లేదు, అతని అరెస్ట్ కోసం పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు.